సో జనరల్గా ట్రిగ్నామెట్రీ అంటే మన 10th క్లాస్ స్టూడెంట్ చాలా భయపడుతుంటారు. అందులో ట్రిగ్నామెట్రీలో మన 3 ఐడెంటిటీస్ ఉంటాయి. అవి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు రాయడానికి. ఆర్డర్, ప్లస్, మైనస్ కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికోసం నేను ఒక ట్రిక్ చెప్తున్నాను. సో ఫస్ట్ ట్రిగ్నామెట్రీలో మన 6 రేషియోస్ ఉంటాయి. ఆ నేమ్స్ ఇక్కడ రాశాను. సో ట్రిక్ ఏంటంటే కీవర్డ్ సైన్ కాస్ మీద ఎస్టీ సిసి ఉన్న రూమ్లో రాశాను. సైన్ కాస్ మీద ఎస్టీ సిసి ఉన్న రూమ్లో రాశాను. అంటే సైన్ కాస్ మీద ఎస్టీ అంటే స్లిప్ టెస్ట్. ఒక ఎగ్జామ్ ఎక్కడ రాశాడు? సిసి ఉన్న రూమ్లో రాశాడంట. సో ఈ కీవర్డ్ నుండి మనం ఫార్ములాస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మన ట్రిగ్నామెట్రీ అంటే హార్డ్ చాప్టర్. అందులో కొద్దిగా మనకి ఈజీగా ఉండేది ఏంటది? సైన్ కాస్. కాబట్టి ఈజీ అంటే మనకి ప్లస్. సో ఫస్ట్ ఏంటి అవుతుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టీ అంటే స్లిప్ టెస్ట్. మరి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టీ అంటే ఏంటి? వాళ్ళకి మైనస్ కదా స్లిప్ టెస్ట్ అంటే. సో వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు కదా, కాబట్టి ఇక్కడ మైనస్ గుర్తుపెట్టుకోండి. సో ఎస్టీ. సో ఆల్రెడీ సైన్ కాస్ ఐడెంటిటీ అయిపోయాయి. ఇక ఎస్ మీద మిగిలింది ఏంటి మనకి? సీకెండ్. టీ మీద మిగిలింది ఏంటి? ట్యాన్. ఆల్రెడీ మనం మైనస్ అనుకున్నాం కాబట్టి సెక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. లాస్ట్ సిసి రూమ్ అంటే జనరల్ పిల్లలకి ఏంటి? నెగిటివే కదా, మైనసే కదా. సో ఇక మనకి సెక్ ట్యాన్ కూడా అయిపోయింది. సిసి మీద 2 ఉన్నాయి, 2 సీలే కదా. ఇక్కడ కాట్ ఉంది, కొసెక్ ఉందా? ఏది ముందు రాయాలి? ఈ కాట్ కొసెక్ ఏదో ఎక్కువ లెటర్స్ ఉంది? కొసెకే కదా. కాబట్టి కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1. సో ఈ ట్రిక్ తో మనం 3 ఐడెంటిటీస్ రాయొచ్చు. దీని తర్వాత మూవింగ్ మెథడ్ లో మనకి ఈజీగా వచ్చేస్తుంది.